ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ టు ద వరల్డ్. ప్రపంచానికి సిలువ ఇచ్చిన సందేశం. యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కిన తరువాత 7 మాటలు పలికాడు. అయితే ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే ముందు, ఇది సమాప్తము అని చెప్పే ముందు ప్రపంచమంతా కూడా సుమారు 3 గంటలు చీకటి కమ్మింది. సో వాట్ హ్యాపెన్ ఇన్ ద క్రాస్? ఎందుకు 3 గంటలు చీకటి కమ్మింది? బైబిల్లో నుంచి ఆమోసు ప్రవక్త రాసినటువంటి మాటని మీకు చదివి వినిపిస్తాను. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనము మనం చదివినట్లయితే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్ము చేయుదును. మధ్యాహ్నం 3 గంటలు పగటి వేళ చీకటి కమ్మింది. ఇదే మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుంచి 52 వచనాల్లో మనం చూస్తాం. ద 6th hour to the 9th hour there is a darkness. 3 గంటలు చీకటి కమ్మటము మత్తయి సువార్తలో చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో ఐగుప్తు మీదకి దేవుడు అనేక తెగుళ్ళు పంపించేటప్పుడు చీకటి కూడా ఒక తెగులే. నిర్గమకాండము 10వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల్లో ద ప్లేగ్ ఆఫ్ డార్క్నెస్ కేమ్ అపాన్ ఈజిప్ట్. దేవుడు ఎప్పుడైతే మోషేతో తన కర్ర ఎత్తమని చెప్పాడో, చీకటి రమ్మని ప్రవచించాడో, చీకటి 3 రోజులు అగాధము కటిక చీకటి కమ్మింది. ఒక మనిషిని గుర్తుపట్టలేక అలాంటి చీకటి ఎప్పుడు కూడా కమ్మలే. అదే విధంగా యేసుక్రీస్తు వారు సిలువలో మరణించే ముందు 3 గంటలు కటిక చీకటి కమ్మింది. ఎందుకు చీకటి కమ్మింది అని మనము గాన దేవుని యొక్క వాక్యములో జాగ్రత్తగా చూసినట్లయితే, ప్రతి ఒక్క మనిషి యొక్క పాపానికి దేవుడు వెల చెల్లించాడు. వ్యాధి, లేమి, కండమ్నేషన్, ఖండించబోట, అపరాధము, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు సిలువలో భరించాడు. దేవుని యొక్క వాక్యంలో 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము మనం చదివినట్లయితే, He hath made Jesus to be sin for us. దేవుడు యేసుని మన కొరకు పాపముగా చేశాడు. ఆయన పాపము లేనివాడు, ఆయనలో ఏ తప్పు లేదు. కానీ ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. రెండోది, I came down from heaven to do the will of my Father that sent me. నన్ను పంపిన నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను పరలోకం నుండి దిగి వచ్చాను. సో జీసస్ కేమ్ టు డూ ద విల్ ఆఫ్ ద ఫాదర్. అందుకే ఎవరు ఏమన్నా కూడా ఆయన ఏమి పలకలేదు. ఎందుకంటే లోకాన్ని రక్షించడానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు ఆయన. మూడోది, క్రైస్ట్ బికేమ్ ఏ కర్స్ ఫర్ us. క్రీస్తు మన కోసము శాపమయ్యాడు. గలతీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 13 నుంచి 14 వచనాల్లో మనం చూస్తాం. నువ్వు శాపగ్రస్తుడిగా ఉండకూడదని యేసుక్రీస్తు మన కోసము శాపమయ్యాడు. 4వదిగా జీసస్ కేమ్ టు ఫుల్ఫిల్ ద లా అండ్ ద ప్రాఫిట్స్. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని మరియు ప్రవక్తల వచనాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పుట్టుక నుంచి పాపలము కాబట్టి పాపము వల్ల వచ్చు జీతము మరణమని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఆల్ ద సిన్స్ ఆఫ్ ద ఎంటైర్ హ్యూమన్ రేస్ హ్యాస్ ఫాల్ అపాన్ జీసస్. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళి యొక్క పాపాన్ని యేసుక్రీస్తు వారు భరించాడు. అసలు పాపాలేంటో మనం తెలుసుకుందాం. లైస్, అబద్ధాలు, డిసీట్, మోసం, ఎన్వి, అసూయ, బిటర్నెస్, ద్వేషం, అడల్టరీ, వ్యభిచారం, అడిక్షన్, వ్యసనము, బాండేజ్, బానిసత్వం, మర్డర్, హత్య, ఇవన్నీ కూడా మానవాళు చేస్తున్నటువంటి పాపాలు. ఈ పాపాలు ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. పాపం నుంచి వచ్చే రోగాలు, భయాలు, ఖండించబడటం, అపరాధ భావన కలిగి ఉండటం, వ్యాధి, మరణము. సో ఈ పాపం వల్ల వచ్చే జీతము మరణము. సో ఆల్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఇస్ ఫియర్, సిక్నెస్, గిల్ట్, డిసీజెస్, కండమ్నేషన్ అండ్ డెత్. అందుకే యేసుక్రీస్తు వారిని సిలువ వేసే ముందు రోమా సైనికులు యేసుక్రీస్తు వారిని హేళన చేశారు, అపహాస్యం చేశారు, ఉమ్ము వేశారు. ఎందుకో తెలుసా? ఆ హేళన నీ పాపాని కోసం చేసింది, నీ రోగం కోసం చేసింది. ఆ హేళన చేసింది దుష్ట శక్తులు. ప్రతి హేళన, ప్రతి అవమానము వెనకాల నీకు నీ విడుదల దాగి ఉంది, నీ రక్షణ దాగి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో 5వ పాయింట్ ఏంటంటే, ఆయన మన బలహీనతలను వహించి మన రోగములను భరించాడు. హీ హిమ్సెల్ఫ్ టుక్ అవర్ ఇన్ఫర్మిటీస్ అండ్ బోర్ అవర్ సిక్నెస్. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. ఏ వ్యాధి లేనివాడు, ఏ బలహీనత లేనివాడు, ఏ పాపము లేనివాడు మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించాడు. ఎందుకో తెలుసా? నీకు ఆరోగ్యాన్ని ఇవ్వటానికి, నీ బలహీనతలను బలముగా మార్చటానికి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు వారు ఆ 3 గంటలు నీ బలహీనతలను తీసుకున్నాడు, నీ రోగాన్ని భరించాడు, నీ వ్యసనాల్ని భరించాడు. అందుకే ఆ 3 గంటలు చీకటి కమ్మింది. ఇదిగో ఈ వీడియో చూడండి ఒకసారి.
My God, why have you forsaken me? Finished! Father, to your hands I commit my spirit. ఆయన పాపానికి వెల చెల్లించాడు, రోగానికి వెల చెల్లించాడు. ఖండించబడకుండా ఉండటానికి మనము ఖండించబడకూడదని దేవుడు ఖండించబడ్డాడు. అంతేకాదు మరణాన్ని మృంగివేశాడు. అదే ఆ శిలువలో జరిగింది. ఆ 3 గంటలు ప్రతి దురాత్మ, పాపం అనే దురాత్మ, లేమి అనే దురాత్మ, ఖండించబడటం అనే దురాత్మ, మరణం అనే దురాత్మ యేసు క్రీస్తులో బంధించబడ్డాయి. ఆ చీకటి ఆయన అనుభవించాడు నిన్ను వెలిగించడానికి. He himself has taken the full punishment, judgment, condemnation for all sin. ఆయన అన్ని పాపములు పూర్తి చేసి శిక్ష, తీర్పు మరియు ఖండనని ఆయన తీసుకున్నాడు. అందుకే ఆయన దగ్గరికి వచ్చి వారికి రక్షణ, ఆయన దగ్గరికి వచ్చి వారి స్వస్థత, ఆయన దగ్గర వచ్చి వారికి విడుదల, ఆయన దగ్గరికి వచ్చి వారికి ఏది కూడా ఖండించడానికి వీలు లేదు. అంతేకాకుండా సెల్ఫ్ బేర్ అవర్ సిన్స్ ఇన్ హిస్ బాడీ. ఆయన స్వయముగా మన పాపములను తన శరీరంలో మోసాడు. అందుకే ఆయన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలిగి ఉంది. బై హిస్ స్ట్రైప్స్ యు ఆర్ హీల్డ్. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తాం. అంతేకాదు ఏ వ్యక్తి కూడా, ఏ పాపము కూడా, క్రీస్తులో జీవించే వ్యక్తిలో ఏ పాపము కూడా ఖండించడానికి వీలు లేదు. ఎవరూ కూడా నేరము మోపటానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్టయితే, నో కండమ్నేషన్ టు దెమ్ విచ్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసులో జీవించు వారికి ఏ శిక్షయు విధి లేదు. ఏ వ్యక్తి కూడా ఖండించడానికి వీలేదు. ఇతను తప్పు, అతను తప్పు, ఇవి చేసింది కాబట్టి ఈ రోగం వచ్చింది, ఈమె ఇలా ఉంది కాబట్టి ఇలా జరిగింది, ఖండించడానికి వీలు లేదు. దెర్ ఈస్ నో కండమ్నేషన్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అంతేకాకుండా క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. క్రీస్తు మన కొరకు మరణించాడు, మన కొరకు. హీ డైడ్ ఇన్ అవర్ ప్లేస్. నువ్వు చనిపోకూడదని పాపానికి వెల చెల్లించి ఆయన చనిపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. అంతేకాకుండా సిలువలో మన పేదరికాన్ని ఆయన తీసుకొని మనల్ని ధనవంతులుగా చేశాడు. త్రూ హిస్ పావర్టీ వీ మైట్ బికమ్ రిచ్. తన పేదరికము ద్వారా ధనవంతుడు కావచ్చు. నువ్వు క్రీస్తుని వెంబడించేవారు ధనవంతులు కావచ్చని లేఖనాలు చెప్తా ఉన్నాయి.
2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం. అంతేకాకుండా సిలువ ద్వారా we have received redemption through his blood. ఆయన రక్తము ద్వారా మనం విమోచన దొరికింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తాం. అంతేకాదు పాపం వల్ల వచ్చేతో మరణం కాబట్టి ఆయన నీ మరణాన్ని నా మరణాన్ని మృంగివేశాడు, నీకు జీవాన్ని ఇచ్చాడు. నువ్వు ఏ వ్యాధితో మరణించడానికి వీలు లేదు, ఏ పాపంతో మరణించడానికి వీలు లేదు, ఏ చీకటితో మరణించడానికి వీలు లేదు. కాబట్టి he will swallowed up death in victory. ఆయన మరణమును విజయమందు మృంగివేశాడు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. అంతేకాకుండా మనల్ని ఆయన ఎదుట మనం రక్షించబడ్డాం కదా, విలువ పెట్టి కొనబడ్డాం కదా, నీతిమంతులుగా మార్చబడ్డాం కదా, పరిశుద్ధ జనాంగంగా ఉన్నాం కదా. ఆయన ఎదుట, మనుషుల ఎదుట కాదు. మనుషులు ఎప్పుడు కూడా నీ మీద నేరం మోపుతారు, కానీ ఆయన ఎదుట నిన్ను నిరపరాధిగా, నిర్దోషిగా, పరిశుద్ధునిగా నిలవబెట్టడానికి యేసుక్రీస్తు మరణాన్ని, యేసుక్రీస్తు మన మరణాన్ని తీసుకొని ఆయన నీకు జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యంలో కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, త్రూ హిస్ డెత్ టు ప్రెజెంట్ యు హోలీ అండ్ అన్బ్లేమబుల్ అండ్ అన్రిప్రూవబుల్ ఇన్ హిస్ సైట్. ఆయన మరణము ద్వారా నిన్ను తన దృష్టికి పరిశుద్ధినిగాను, నిందలేనివాడిగాను, నిరపరాధిగాను నిలవబెట్టాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు ఆ 3 గంటలు ప్రతి వ్యాధిని, ప్రతి లేమిని, ప్రతి మరణాన్ని ఆయన శరీరంలో బంధించి, ప్రతి చీకటిని ఆయన తీసుకొని ఆయన ఏం చేశాడంటే, ఇది సమాప్తము అని కేక వేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఏ కష్టములో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తివైతే నువ్వు భరించడానికి వీలు లేదు. యేసయ్య నీ ప్లేస్లో చనిపోయాడు, యేసయ్య నీ ప్లేస్లో పాతి పెట్టబడ్డాడు. నువ్వు భరించకూడదు, యేసయ్య భరించాడు. కాబట్టి యేసయ్య నీకు జీవాన్ని ఇచ్చాడు. అదే సిలువ ఇచ్చిన సందేశము. ఆమేన్.